నా పేరు గాలి వెంకటరామరెడ్డి. వాల్కాపట్నంలో ఈ చిరు వ్యాపార సంఘానికి ప్రెసిడెంట్ అండి. ఇక్కడ ఈ వాల్కాపట్నం 42,000 మంది పేదలు ఈ డ్రైనేజ్ కాలువ మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, కొంతమంది పూలు అమ్ముకుంటూ, కొంతమంది అరటి పనులు అమ్ముకుంటూ, కొంతమంది మెకానిక్ పని చేసుకుంటూ అదేవిధంగా జీవిస్తున్నారు. దానికి ఒక బంకు పెట్టుకోవాలంటే కనీసం 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. బహుశా నాకు తెలిసిన వాల్కాపట్నంలో ఇది మూడోసారి. ఇప్పుడు ఈ 3 సార్లు జరిగిన సంఘటన జరిగింది. అంతకుముందు మనిషి చిన్న గారు, ఆ తర్వాత మన రంగనాథ్ గారు, ఇప్పుడు జరిగింది 3 సార్లు. ఈ 3 సార్లు 2 సార్లు కూడా ఏ ఒక్క బంకు తొలగించలేదు. కేవలం ఎంకరేజ్మెంట్ వాళ్ళు తొలగించారు తప్ప బంకులు దొరకలేదు. అదేవిధంగా ఇదంతా కూడా 6 నెలలకు 3 నెలకు రోజువారీ మున్సిపాలిటీకి పన్ను కట్టుకుంటూ జీవిస్తున్నారు. ఎవరికి వాళ్ళ వల్ల ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేదు, ప్రజలకు ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ వచ్చేసి కేవలం ట్రాఫిక్ ఇబ్బంది ఒక్కర ఈ మున్సిపాలిటీ వారు ఆ బంకులు తొలగించారు. చాలా అన్యాయం ఇది. నాకు 2,000 మంది బెదురుతారు. దీంట్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, అంటే పల్లెల్లో ఏ కరువు వల్ల ఏ పని లేక జీవిస్తున్నారు, వాళ్ళ టౌన్లోకి వచ్చారు. ఆ విధంగా ఉన్న పరిస్థితిలో ఈ విధంగా తొలగించమని చట్ట వ్యతిరేకము సుప్రీంకోర్టు తీర్పుకు దీన్ని వ్యతిరేకించింది. రెండు పార్లమెంట్లో వీళ్ళ కోసం 1,00,000 మంది ఈ చుట్టువ్యాప్తుల కోసం 2014లో ఒక చట్టం చేశారు రక్షించమని. ఆ చట్టం ప్రకారం వచ్చేసి వాళ్ళ ముందు తీసేసి ముందుగా నోటీస్ ఇవ్వాలా. ఇక్కడ కూడా నోటీస్ ఇచ్చారు. అయితే ఆ నోటీసు ముందు అయ్యా మీరు తొలగించమని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత వచ్చేసి వాల్కాపట్నం టౌన్లో సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ గారు, సిఐ గారు వీళ్ళు ముగ్గురు టౌన్ మొత్తం తిరిగారు. కూడా తిరిగి వాళ్ళు ఏమన్నారంటే, సరే మీరు ఉండండి అయ్యా, మీరు జోలికి రాము, ఎవరో రోడ్డు మీదకి వచ్చి ఉంటే అటువంటి బంకులు ఎన్నిక జరుపుకోమని చెప్పేసి చెప్పారు తప్ప తీసేస్తామని చెప్పలేదు. తీసేసే కనీసం నోటీస్ ఇవ్వాలా, కనీసం ఊళ్ళో ఓ దండ కొట్టారా, పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలా, ఇవేం లేకుండానే ఏకపక్షంగా ప్రభుత్వం వచ్చి తీసేస్తారు. ఇది అన్యాయం. ఇది ఖండించారు, అందరూ కూడా ఖండించారు. ఈరోజు ప్రెసిడెంట్ ఎమ్మెల్యేకి అందనాడి ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవం. ఎందుకంటే 2,000 మంది ప్రజలు వచ్చి ప్రధానపడితే ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి కూడా మంచిది కాదుగా. స్టేట్మెంట్ ఏంటి, వీళ్ళకంతా ఎక్కడ కూడా ఆల్టర్నేటివ్ చూపిస్తామని చెప్పేసి చెప్తున్నాడు. మేమేమంటున్నాం, ప్రభుత్వం ఏమంటున్నామంటే ఇక్కడ వాల్కాపట్నంలో ఆల్టర్నేటివ్ ఎక్కడ లేదు. ఎందుకంటే హై స్కూల్ ఉంది, లేకుంటే వచ్చేసి బాల్కనీ యార్డు ఉంది, లేకుంటే పోలీసు బై కాలనీ ఉంది. ఈ 4 ప్రాంతాలు అక్కడ స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాల్లో వచ్చేసి పెడితే వ్యాపారాలు జరగవు. వెళ్ళిలో కూడా వ్యాపారం జరుగుతుంది తప్ప ప్రజలు లేని కూడా వ్యాపారం మీద జరగదు. రోజుకు వచ్చి సాయంకాలం గట్ల నా ఇంటికి 300-400 రూపాయలు చేసే బతుకు ఇల్లు జరగదు. ఆ రోజు పిల్ల పోసుకుంటారు. ఇప్పుడు 7వ తారీఖు నుంచి ఈరోజు వారం నుంచి ఇంట్లో పిల్లలతో కూడా ఆఖరితో అర్ధాకరితో అలాంటి పరిస్థితులు ఇస్తున్నాము. వాళ్ళు కూడా చూడండి, వాళ్ళ మొక్కలు చూడండి ఒకసారిగా. వీళ్ళంతా కూడా ఏ పని లేక 4 రూపాయలు డబ్బులు కనీసం టీ తాగిన కూడా డబ్బులు లేని పరిస్థితిలో వాల్కాపట్నంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి న్యాయం జరిగింది. దీన్ని విసర్గిస్తున్నాము. మేము యూనియన్గా ఎవరు సభ్యులకు అందిస్తున్నాము.